మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. అక్టోబర్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. సో అక్టోబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు వెళ్ళి తీసుకోవాలి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దీపావళి శుభాకాంక్షలు. అక్టోబర్ నెలలో మకర రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహ సంచార విధానం ఏది ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రధానంగా మిథున రాశిలో గురుగ్రహము గురువు సంచారం చేయటం, 18 తర్వాత కర్కాటక రాశిలో అతిసార సంచారం ద్వారా కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయటం, శని వక్రగతిలో అక్టోబర్ 3 నుంచి మీనరాశిలోనే వక్రగతిలో ఉండటం, రాహు కుంభరాశిలోను సింహంలో కేతు సంచారం చేయటం, శుక్రుడు సింహంలో కన్యారాశిలో సంచారం చేయటం, అలానే రవి కన్యా తులారాశుల్లో సంచారం చేయటం, బుధుడు కుజుడు తులా వృశ్చిక రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. ఇది గ్రహస్థితి. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే కానీ జన్మజాతకాన్ని అనుసరించే ఫలితాలు కావు. ఇది అందరూ కూడా గమనించాలి. అలానే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అక్టోబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అయితే, షష్టమంలో గురువు అంటే ఏంటంటే వ్యయాధిపతి, తృతీయాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉంటాడు మిథున రాశిలో 18వ తారీఖు వరకు. 7వ స్థానంలో వస్తే మంచివాడు, మిగతా 12 రోజులు చాలా మంచివాడు. మిగతా అంటే ఫస్ట్ మొట్టమొదటి 18 రోజులు బాగుంటాడు. 18 తర్వాత 19వ తారీఖు నుంచి రమారమి 12 రోజులు బాగుంటాడు. అప్పుడు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్, ఆకస్మికంగా ధనలాభం, వీళ్ళు ఎవరికి డబ్బులు ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగి వచ్చే సూచనలనే ఉంటాయి. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వీళ్ళకు అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉంటాయి చివరి 12 రోజులు మాత్రం. అలానే రాహు యొక్క ప్రభావం. రాహు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కుంభరాశిలో. ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల నేను ఇందా చెప్పినట్టుగా కుటుంబంలో కలహాలు అనేవి ఉండకూడదు. సర్దుబాటుతనము, లౌకిక జ్ఞానము, ఒత్తిడికి గురి కాకుండా, ప్రెజర్కి అంటే ఫైనాన్షియల్ పరంగా గురి కాకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసుకునేటట్టయితే షష్టమంలో గురువు యొక్క సంచారం. మకర రాశి వాళ్ళకి ఏమిటి అని అంటే, మకర రాశ్యాధిపతి అయిన శని తృతీయ స్థానంలో వక్రస్థితిలో ఉన్నాడు. కుటుంబ పరంగా ఇబ్బందులు, అపార్థాలు, అనుమానాలు లేకుండా సజావుగా కాపురాన్ని సాగించాలి. ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్దుబాటుతనంతో అర్థం చేసుకొని ముందుకెళ్ళటం మంచిది. అది బంధువులతో కానీ, మిత్రులతో కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ పరంగా ఉండే మెంబర్స్ తోటి అన్యోన్యంగా ఉండటం, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండి మ్యూచువల్ అండర్స్టాండింగ్, బాండింగ్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇక మిగతావి ఎలా ఉండబోతున్నాయి అని మనం చూసుకునేటట్టయితే శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రగ్రహము పంచమాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి సింహకన్య రాశుల్లో సంచారం చేస్తాడు. చేసినప్పుడు అప్పుడు 8వ స్థానం 9వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అక్టోబర్ మాసం అంతా వివాహాలకి వెళ్ళొచ్చు, ప్రయత్నం చేస్తే సఫలీకృతం అవుతుంది. మంచి కుటుంబంలో ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేయాలంటే కొనుగోలు చేయొచ్చు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయొచ్చు, బట్టలు కొనుగోలు చేయొచ్చు. ఇక మిగతా వాటికనే లగ్జరీ ఐటమ్స్ ఏవైతే కొనుగోలు చేయాలనుకున్నా అవన్నీ కొనుగోలు చేయొచ్చు. శుక్రగ్రహము ఖచ్చితంగా బాగుంది గోచారీత్యా, ఇన్ నో డౌట్ ఇట్. అలానే గురువు కూడా ఎప్పుడు బాగుంటాడు, కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు బాగుంటాడు. ఎప్పుడు వస్తారు, ఆఫ్టర్ 18th అప్పుడు బాగుంటాడు. అంటే 12 రోజుల పాటు అక్టోబర్లో చాలా అద్భుతంగా ఉంటాయి వీళ్ళకి. ఈ శుక్రుడు బాగుంటాడు, గురువు బాగుంటాడు. మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే వీళ్ళకి కుజుడు యొక్క ప్రభావం కూడా చివరిలోనే బాగుంటుంది. అంటే 15వ తారీఖు తర్వాతనే
ద్వితీయార్థం అంటారు దీన్ని. ప్రథమార్థం అంటే మొట్టమొదటి 15 రోజులు, ద్వితీయార్థం అంటే 15 తర్వాత. అప్పుడు కుజుడు బాగుంటాడు కాబట్టి ఇళ్ళు వాహనాలు కొనుగోలు చేయొచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్, అలానే కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, ప్రతి తగాదలు గొడవలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఒకటి బంధుమిత్రులతోటి అనుకూలంగా ఉండటం, మిత్రులతోటి కూడా స్నేహబంధం బాగా పెరగటం, శత్రువులు మిత్రులుగా అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. అలానే రవి యొక్క ప్రభావం, బుధుడి యొక్క ప్రభావం, రవి బుధులు కూడా ఉంటారు. రవి బుధుల యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువ వస్తాయి. నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలే కాకుండా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికంటే ఎక్కువగా మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మంచి జాబ్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అనుకున్న ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఒకటి, ప్రతిదానిలో కూడా విజయం సాధించే అవకాశాలు, అనవసరమైన విషయాలకు ముందుకు వెళ్లకుండా ప్రతి ప్లాన్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టోటల్గా వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతు వల్ల కూడా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, నదీ స్థానాలు, సముద్ర స్థానాలు, పుణ్యక్షేత్రాలకి దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు కూడా అక్టోబర్ 18 నుంచి బాగుంటుంది. 18 వరకు ఏంటంటే బాగల, ఈ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి కొన్నాళ్ళ వరకు బాగుంటుంది. వేరే వ్యాపకాల మీద తగ్గించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. విద్య అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి విద్య ఎందు అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో మిగతా గ్రహాల యొక్క ప్రభావం వల్ల కూడా స్త్రీలు గతంలో ఏదైతే చదువును కానీ ఒక వ్యాపారాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ వదిలేసిన వ్యక్తులు మళ్ళీ అలాంటివన్నీ కూడా ప్రారంభం చేయాలని, భర్తకి సపోర్ట్ ఉండాలి ఉద్దేశంతో ఇవన్నీ ప్రారంభం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మంచి సుపరిణామం చెప్పుకోవచ్చు. ఇంటిలో గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఇంటిని కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇల్లు మీద ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం, పొలాలు ఇల్లు కొనుగోలు చేయటం ఒకటి, అలానే కెమికల్ కంపెనీస్ పెట్టడం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రంగంలో దిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంటాం. విదేశ ప్రయత్నాలు కూడా కొంత ముందుకొచ్చే అవకాశం, సఫలీకృతం కావు కానీ బట్ ముందుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా వీళ్ళకి మకర రాశి వాళ్ళకి మనం కష్టపడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కష్టపడిన దానికి కూడా లౌకిక జ్ఞానంతో కష్టపడాలి. ఏది మంచి చేస్తున్నాం, ఏది చెడు చేస్తున్నాం అని కూడా తెలుసుకోవాలి. చాలామంది కూడా ఏం చేస్తారంటే రాశి ఫలితాలు చెప్పినప్పుడు కొన్ని మంచి సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాల బాటలో వెళ్ళాలండి. ఈ సలహాల బాటలో వెళ్లకుండా జ్ఞానం కలగదు. ఎక్కడ జ్ఞానం కలగదు? వృద్ధాప్యం వచ్చేటప్పటికల్లా ఒక అమ్మాయి పెళ్లి చేయాలి, అబ్బాయి పెళ్లి చేయాలి, వాళ్ళ జాతకాలు ఏంటి, వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి చదువులు చదువుతారు, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏంటి, మన ఆరోగ్య పరిస్థితులు ఏంటి, మనం ఎంతవరకు జ్ఞానం కలిగి ఉన్నామని ఎవరు వాళ్ళు అంచనా వేసుకోవాలి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఆలోచన సరళే ముఖ్యం. అలాంటి ఆలోచన సరళితోటి ముందుకు వెళ్ళి ఏది వెనక్కి చేయాలి, ఏది ముందు చేయాలి, ఎక్కడ వరకు మనకు మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ను మనం సవరణ చేసుకుని ముందుకు వెళ్ళాలి. స్త్రీయ లోపం పెరుగుటే పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. మన వాళ్ళకి ఏంటంటే ఒకడు బాగుపడుతున్నాడంటే ఓర్చలేడు. వాడి కష్టం వాడు పడుతున్నాడు, వాడు కష్టపడితేనే బాగుపడతాడు, కష్టం లేకపోతే బాగుపడ్డు కదా. మనమేం వాడికి ఏం డబ్బులు ఇవ్వట్లేదు కదా. వార్చలేనితనం, ఈర్ష్యాద్వేషాలతోటి రగిలిపోతున్నారు జనాలు, ప్రజలు. ఎవరి విషయంలో కూడా ముందు వెనక పనులు చేయలేకపోవటం. చాలామంది క్లయింట్స్లో కూడా వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు ఘనంగా ఫంక్షన్ హాల్లో బ్రహ్మాండం ఖర్చు పెట్టడం, మంచి ముహూర్తానికి చేయలేకపోవటం, మంచి బ్రాహ్మణ్ణి పెట్టుకోలేకపోవటం, మంచి సమయంలో జీలకర్ర బెల్లం పెట్టలేకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఏది మంచో ఏది చెడో తెలియకపోతుంది ఇక్కడ. ఇలాంటి విషయాల్లో వెనకబడిపోయారని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రజలు వెనకబడిపోయారే నిజం చెప్పాలంటే. లగ్జరీ ఐటమ్స్కి బాగా ఎక్కువ ఇస్తారు. చూశాను నేను చాలామందికి కూడా నా దగ్గరికి వచ్చే ఒక క్లయింట్ ఒక ఆమె ఉంది. వాళ్ళ అమ్మాయికి డైవర్స్ అవుతుందని నేను చెప్పా. డైవర్స్ అవుతుందని చెప్పిన తర్వాత దీనికి చాలా జాగ్రత్త ఉండమ్మా, ఈ అబ్బాయి సంబంధం వద్దు, మీరు రెమెడీస్ చేసుకొని కొన్ని రోజులు ఆగి అమ్మాయి సంబంధం చేయందంటే ఎవరో ఏదో వాళ్ళ చుట్టాల బంధువులు చెప్పారని చేసింది అమ్మాయి.
చేసిన తర్వాత అమ్మాయి డైవర్స్ జరిగిపోయింది. ఇప్పటికి కూడా ఆమెకు బుద్ధి రాలేదంటే ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పటికి కూడా అనుగుణంగా లేదు వాళ్ళకి. ఇప్పటికీ ఆమె తిరుగుతుంటుంది, లగ్జరీగా తిరుగుతుంటుంది. నిజమైతే నాకు ఒక కూతురు ఉన్నది, ఆ కూతురికి కాపరాన్ని నిలబెట్టాలి, వాళ్ళని డెవలప్మెంట్ చేయాలి, నేను తిరగటం ఏంది బస్సులో, విమానాల్లో, ట్రైన్లో అనేది ఆలోచన చేయదు. అంటే ఇక్కడ జ్ఞానం కలగట్ల. ఇంకో వ్యక్తికి ఏంది, అల్లుడికి వెళ్ళిపోతుంది అన్న కూతురికి పెళ్లి చేయని వాడు ఒకడున్నాడు. ఒకడి ఆస్తి బ్రహ్మాండంగా ఉంటే కొడుక్కి 35 ఏళ్ళు వస్తున్నాయని వివాహంలో మ్యారేజ్ బ్యూరోలో 10,000 అడుగుతున్నవాడు ఆపేసుకున్నాడు ఉన్నాడు ఇక్కడ. చూడండి, పిల్లగాడికి బాబుకు పెళ్లి కాకపోతే హైదరాబాద్లో ఎన్ని బిల్డింగ్లు ఉంటే లాభం ఏంది? ఇంకో పర్సన్ ఉన్నారు, పొద్దున్నే మొగుడు పెళ్ళాం ఇద్దరు విపరీతంగా వెళ్తుంటారు ఆఫీసులకి, సంతానం ఇష్టం లేదు వాళ్ళకి. సంతానం లేకపోతే డబ్బు ఎందుకండి? తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో, కృష్ణానది, గోదావరిలో పడేయక. సంతానం కోసమే వీళ్ళు డబ్బులు సంపాదించేది ఏ మనిషి అయినా కూడా. లేకపోతే ఎందుకు ఆ శ్రీశైలంలో 3 లక్షలు ఇస్తే రూమ్ ఇస్తారు, శుభ్రంగా శ్రీశైలంలో ఉండొచ్చు. కాశీలో కానీ ఏదన్నా క్షేత్రంలో చక్కగా, రాజమండ్రిలో కూడా గోదావరి నదిలో ఒక రూమ్ కట్టమంటే కడతారు, అలా కట్టించుకొని అక్కడ ఉండొచ్చు. అలా ఏదో క్షేత్రంలో ఉండొచ్చు. సంతానం గురించే మనిషి పాకులాట అయ్యేది. వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే మంచిది. కొంతమందికి నెగిటివ్ చెబితే ఇష్టం ఉండదు, పాజిటివ్నే చెప్పాలి. ఎలాంటి పాజిటివ్? అయ్యా మా అబ్బాయి రేవంత్ రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాలి. మన రేవంత్ రెడ్డి గారు ఏమనుకోరలే ఈ మా ఆయన చెబితే. అయితే అలాంటి ఆలోచనలు చేస్తారు. అలాంటి ఆలోచన చేయకూడదు. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తెలుసుకొని ముందుకెళ్తే లైఫ్ అనేది టర్నింగ్ తిరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, గ్యారంటీగా ఉంటాయి, 100% షూర్. అది వివేకం ముఖ్యం ఇక్కడ. గ్రహబలం ముఖ్యమా, వివేకం ముఖ్యమా? అంటే వివేకం 50% వివేకం కావాలి, గ్రహబలం 50% కావాలి. ఆ రెండింటినీ కూడా జాగ్రత్త చూసుకొని ముందుకెళ్తే లైఫ్ సెటిల్మెంట్ అయినట్టు. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే డెవలప్మెంట్ అవుతారు. విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురుగారు? ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్ర లోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని గురువారం చేయటం. అలానే నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని చెప్పులు, నల్లని మేకు, నల్లని గొడుగు దానం చెయ్యాలి శనివారం రోజున. దానం చేయటమే కాకుండా ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయించడం మంచిది. అలానే ఎలాంటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది శాస్త్రం. ఇలాంటి రెమెడీస్ చేసుకుంటే తప్పకుండా మంచి జరిగే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.